మనం రోజు ఆయిల్ ఫుడ్ తిన్నా మంచిది కాదు, రోజు హెవీ కర్రీలు చేసుకున్నా మంచిది కాదు కదా. ఒకరోజు ఆయిల్ ఫుడ్ కర్రీ ఏదైనా అయింది అని అనుకుంటే మర్నాడు మాత్రం ఇలా ఈజీగా సింపుల్గా ఉన్నవి చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటామండి. ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఇలా వేయకపోయాక కొంచెం ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను, కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు అన్నీ మనం కలిసేటట్టు బాగా ఉల్లిపాయలు, ఈ పసుపు, ఉప్పు, అన్నీ మనం వేసిన తాలింపు సామాన్లు అన్నీ కూడాను ఒకసారి బాగా వేపేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా మనకి వేగడంలోనే టేస్ట్ వస్తుందండి ఎప్పుడైనా కూడాను. అంతేనండి. ఇంక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మనం వేపేసుకుంటే మనకు జనరల్గా తెలిసిపోతూ ఉంటుంది కదా. కొంచెం గోల్డెన్ బ్రౌన్కి కొంచెం లైట్గానే వేపుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం చేసుకున్న అరటికాయ క్వాంటిటీని బట్టి కూడా ఉల్లిపాయలు వేసుకోవచ్చు, తక్కువ ఎక్కువ. ఇప్పుడు ఉల్లిపాయలు ఇలాగ వేయకపోయాక మనం తీసుకుని పెట్టుకున్నాం కదండి, ఆల్రెడీ నేను ముద్దది కలుపుకొని పెట్టుకున్నాను. కొంచెం కొత్తిమీర వేసి కలుపుకొని పెట్టుకున్నాం ముద్ద అరటికాయది ఆల్రెడీ ఉడకపెట్టేసుకుని